హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి రాధా కళ్యాణం. ఒక అమ్మగా, ఒక స్త్రీగా, ఒక భార్యగా రాధ ఎదుర్కొన్న జీవిత యుద్ధమే ఈ స్టోరీ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. ఇల్లంతా పచ్చని మామిడాకుల తోరణాలు, పసుపు గంధాల సుగంధాలు, ఆప్యాయంగా బంధువుల పలకరింపులతో హడావిడిగా ఉంటుంది. మండపంలో అటూ ఇటూ చురుగుతూ ఉన్న పెళ్లికూతురు గిరిజ తండ్రి విశ్వనాథం గారి కళ్ళు ఆ హడావిడిలో ఎవరికోసమో వెతుకుతున్నాయి. అమ్మ మాధురి అంటూ అటుగా వెళ్తున్న కోడల్ని పిలుస్తారు. ఏంటి మామయ్య అంటూ తను కట్టుకున్న పట్టుచీర అంచును సరిచేసుకుంటూ వస్తుంది మాధురి. రాధ ఏదమ్మా కనిపించట్లేదు అని మెల్లగా అడుగుతాడు. మాధురి మొహం కాస్త చిట్లించి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఏమండి ఈ చీర ఎలా ఉంది అంటూ అప్పుడే గదిలో నుంచి బయటకు వస్తున్న తన భర్త అయిన దామోదర్ని అడుగుతూ ఏదో పనిలో ఉన్నట్లుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. విశ్వనాథం లోపలికి వెళ్తూ రాధ ఏదమ్మా అంటూ పెళ్లి కూతురు గిరిజను అడుగుతాడు. తన ఫ్రెండ్స్తో తనకు కాబోయే భర్త గురించి సరదాగా చెప్పి నవ్వుతూ ఉన్న గిరిజ మొహంలో ఒక్కసారిగా చిరునవ్వు మాయమైపోతుంది. రాధ అక్క ఇక్కడే ఎక్కడో లక్కీని రెడీ చేస్తూ ఉంటుంది నాన్న. అదిగోండి వచ్చింది చూడండి అని అన్న మాటల్లోనే తన మొహంలో గిల్టీనెస్ స్పష్టంగా కనిపిస్తుంది. ఏం నాన్న ఏదైనా పనుందా అంటూ 4 ఏళ్ల కూతురుతో సన్నగా పొడుగ్గా ఉండేనే 22 ఏళ్ల అమ్మాయి ఎటువంటి ఆర్భాటము లేకుండా మెరుపు తీగలా మెరిసిపోతూ ఉంటుంది. కానీ తన విశాలమైన కళ్ళలో ఏ ఉత్సాహమూ లేదు. ముఖంలో ఎటువంటి భావాలు లేవు. ఆ లేత వయసులోనే తను చూసిన దారుణమైన అనుభవాలు తప్ప. రాధ మొహం చూడగానే విశ్వనాథం గుండె ఒక్కసారిగా పిండినట్లు అవుతుంది. వచ్చిన పని మర్చిపోయి కళ్ళలో నుంచి నీళ్లు వాటంతటా అవే కారిపోతూ ఉంటాయి. అక్కడ నుంచి గబగబా వెళ్ళిపోతాడు. విశ్వనాథం ప్రమీలకు 3 పిల్లలు. దామోదర్, రాధ, గిరిజ. ఏ చీకు చింత లేకుండా ఉన్నంతలో హాయిగా గడిపే సంసారం. 5 సంవత్సరాలు క్రితం బంధువుల పెళ్లిలో చలాకీగా తిరుగుతూ ఉన్న 17 ఏళ్ల రాధను చూసి పెళ్లి కూతురి దూరపు బంధువైన శ్యామ్ మనసు పారేసుకున్నాడు. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని పంతం పట్టి మరీ తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. శ్యామ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూర్చుని తిన్నా తరిగినంత ఆస్తి. ఇంత మంచి సంబంధం కోరి వచ్చింది అని కాదనలేక రాధకు పెళ్లి వయసు రాకపోయినా విశ్వనాథం గారు వెంటనే పెళ్లికి ఒప్పుకున్నారు. శ్యామ్ రాధను పాదాలు కందకుండా అపురూపంగా చూసుకోవడం చూసి తన కూతురు అదృష్టవంతురాలు అని ఆనందంతో మురిసిపోయాడు. కానీ ఆ ఆనందం కేవలం 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. పెళ్ళైన సంవత్సరానికి ఒక ప్రాజెక్టు పని మీద స్విట్జర్లాండ్ వెళ్ళిన శ్యామ్ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోతాడు. 18 ఏళ్ళు కూడా నిండకుండానే జీవితమంతా అంధకారమై 6 నెలల గర్భవతిగా మిగిలితుంది రాధ. తన కూతుర్ని చూసి గుండె పగిలిపోతుంది విశ్వనాథంకు. ఒంటరిగా ఉన్న కూతుర్ని అక్కడే వదిలిపెట్టలేక ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ తన గుండెల్లో దాచుకుంటాడు. కళ్ళు తెరవకుండానే కన్నతండ్రిని పోగొట్టుకుని పుట్టిన మనవరాల్ని అపురూపంగా పెంచుతున్నారు. ఆ బాధంతా ఒకెత్తైతే ఇప్పుడు పడుతున్న ఆవేదన ఇంకో ఎత్తు. గిరిజ పెళ్లిలో అందరి మధ్య మోడులా తిరుగుతూ ఉన్న రాధను చూస్తుంటే ఆ తండ్రి గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఇక ప్రమీల పరిస్థితి అయితే ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరులా ఉంది. పెళ్లి కూతురుగా ముస్తాబైన గిరిజను చూసి మురిసిపోవాలో, అందరిలో కలవలేక తను ఏం చేస్తే ఎవరు నొచ్చుకుంటారో, ఏ అశుభం జరుగుతుందో అనే సంశయంతో ముడుచుకుపోతూ ఉన్న రాధను చూసి ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో మనసంతా భారంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. గిరిజను పెళ్లి కూతుర్ని చేస్తూ హారతి ఇవ్వాలని ముత్తైదువుల అందరినీ పిలుస్తూ ఉంటుంది మాధురి. రాధను చూసి నువ్వెందుకు అన్నట్లుగా పక్క నుంచి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన తల్లి మనసు ముక్కలైపోతుంది. భగవంతుడా, రోజులు ఎంతగా మారినా మనుషుల్లో ఎన్ని మార్పులు వచ్చినా ఈ చాదస్తాలు, మూఢనమ్మకాలు
పోయే రోజు ఎప్పుడొస్తుంది స్వామి అంటూ మౌనంగా రోదిస్తూ, ఇప్పుడు శ్యామ్ గనక బ్రతికి ఉండుంటే గిరిజ పెళ్లిలో రాధే ముందుండేది. తన చెల్లెల్ని మురిపంగా తన చేతులతో పెళ్లి కూతుర్ని చేసి ముచ్చటపడేది అంటూ బాధతో తన కళ్ళను జలజల వర్షిస్తూ ఉంటాయి. ఏంటత్తయ్య, గిరిజ వెళ్ళిపోతుందని అప్పుడే బెంగ మొదలైందా అంటుంది మాధురి. అబ్బే, అలాంటిదేమీ లేదమ్మా అంటూ కళ్ళల్లో ఉన్న నీటి పొరను పైట కొంగుతో తుడిచేసి తన పనిలో నిమగ్నమైపోతుంది. దామోదర్ ఏదో పని మీద గదిలోనికి వచ్చి దిగాలుగా కూర్చున్న మహీను చూసి, అదేంట్రా, అవతల చెల్లిని పెళ్ళికూతుర్ని చేస్తుంటే ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావు అంటూ దిగాలుగా కూర్చున్న రాధ దగ్గరకు గబగబా వచ్చి, ఏంటమ్మా, నీకేం తక్కువని నువ్వు అందరికీ దూరంగా ఉండాలి? శ్యామ్ నీతో లేనంత మాత్రాన నువ్వు నువ్వు కాదా ఏంటి? పద వెళ్దాం అంటాడు. అన్నయ్య, నేను అలా ఏం అనుకోవట్లేదు. నాకు తెలుసు అన్నయ్య, నేను ఎప్పుడూ రాధనే, నాలో ఏ మార్పు లేదు. కానీ నన్ను చూసే వాళ్ళ కళ్ళలోనే మార్పు వచ్చింది. నేను అక్కడ ఉంటే వాళ్ళంతా ఏమైనా అనుకోవచ్చు, ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. అమ్మా నాన్న కూడా నన్ను చూసి చేయాల్సిన పనులు నా ముందు చేయలేరు. ఈ సంతోషమైన సమయంలో నేను అక్కడ ఉండి వాళ్ళ ఫీలింగ్స్ని, సంతోషాన్ని దూరం చేయడం ఎందుకని నేనే దూరంగా వచ్చేశాను. ఈ ఒక్కరోజే కదన్నయ్య, మళ్ళీ రేపటి నుంచి అంతా నార్మల్ అయిపోతుంది అంటూ కళ్ళలో నుంచి జారిపడుతూ ఉన్న నీటి బిందువులను తుడుచుకుంటూ బలవంతాన పెదవుల మీదకు నవ్వు తెచ్చుకుంటుంది రాధ. ఆ మాటలు వినగానే దామోదర్ కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. అన్నయ్య ప్లీజ్, అలా ఫీల్ అవ్వకు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకునే స్టేజ్ నేనెప్పుడో దాటిపోయాను. ఇదే బాధ అనుకుంటే ఇదివరకు నా పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఇంకా ఘోరంగా చూసేవాళ్ళు. చెప్పాలంటే వాళ్ళని అసలు మనుషుల్లా కూడా చూసేవాళ్ళు కాదు. కానీ నేను అందరిలాగే ఇంట్లో హ్యాపీగా తిరుగుతున్నాను. మన ఇంట్లో నాకు ఏ ప్రాబ్లము లేదు. శ్యామ్ లేడని తప్పితే ఫైనాన్షియల్గా కానీ, మీ అందరి అభిమానం విషయంలో కానీ నాకు ఏ లోటు లేదు. ఒక అన్నయ్యగా నీ అండాదండ, అమ్మా నాన్నల ఆత్మీయత అన్నీ నాకున్నాయి. అవేమీ లేని నాలాంటి అమ్మాయిలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే నేను చాలా అదృష్టవంతురాల్ని. నా విషయంలో నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదన్నయ్య. నేనిప్పుడు ఈ ఫంక్షన్ చూడకపోతే ఏమైంది? రేపు వీడియోలు, ఫొటోస్ అన్నీ చూస్తాను. ఇంత చిన్న విషయానికి అంత వర్రీ అయిపోకు అని మామూలుగా చెప్తుంది రాధ. దామోదర్ కళ్ళలో నీటిని తుడుచుకుంటూ, పర్లేదు రాధా, జాబ్కి వెళ్ళాక బాగానే మాట్లాడుతున్నావు. ఇలాగే ధైర్యంగా ఉండు అంటూ తలపై చెయ్యి వేసి నిమురుతూ ఉంటాడు. కాలమే అన్నీ నేర్పిస్తుందన్నయ్య అంటూ చిరునవ్వు చిందిస్తుంది రాధ. సరే, పంతులు గారు పిలుస్తున్నట్లున్నారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దామోదర్. అమ్మా ఎక్కడున్నావు అంటూ ఏడుస్తూ రాధ కోసం వెతుక్కుంటూ ఉంటుంది లక్కీ. లక్కీ గొంతు వినగానే కంగారుగా గదిలో నుంచి పరిగెత్తుకొచ్చి, ఏమైందమ్మా లక్కీ, కింద పడిపోయావా? దెబ్బేమైనా తగిలిందా అంటూ సముదాయించడానికి ప్రయత్నిస్తుంది రాధ. లేదమ్మా, నేను పడిపోలేదు. నాకు ఎలాంటి దెబ్బ కూడా తగలలేదు. నా ఫ్రెండ్ స్వీటీ వాళ్ళ నాన్న కూడా వచ్చేశారు. మన నాన్న మాత్రం రాడని ఆ స్వీటీ చెప్పింది. నాన్నకి ఫోన్ చేయి, ఇప్పుడే ఇంటికి రమ్మని చెప్పు అంటూ మారం చేస్తూ ఉంటుంది లక్కీ. ఇంకా పూర్తిగా ఊహ కూడా రాని ఆ పసికందు తన తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని తెలియక వెక్కిళ్ళు పడుతూ ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల పెళ్లి పందిరిలో ఉన్న అందరి కళ్ళు చెమ్మగిల్లుతాయి, గుండెలన్నీ బరువైపోతాయి. ఒక్కసారిగా పెళ్లి సందడిపోయి పెళ్లి పందిరి అంతా నిశ్శబ్దమైపోతుంది. చుట్టుపక్కల అందరినీ గమనించిన రాధ తనని తాను తమాయించుకొని ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఎలాగైనా లక్కీ దృష్టి మార్చాలని ట్రై చేస్తూ ఉంటుంది. నాకేమీ వద్దు, నాన్నే కావాలి, పద వెళ్ళి తెచ్చుకుందాం అంటూ లక్కీ మొండిగా మారం చేస్తూ ఉంటుంది. అందరూ తన వైపు జాలిగా చూస్తున్న చూపులను తట్టుకోలేక రాధ వేగంగా రూమ్లోనికి వెళ్ళిపోతుంది. సాయంత్రానికి అందరూ పెళ్లి మండపానికి చేరుకుంటారు. రాధ మాత్రం లక్కీని చూసుకోవాలి అని వంక చెప్పి ఇంట్లోనే ఉండిపోతుంది.
కూతురు బాధని చూసి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వేదనతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పెళ్ళికి వచ్చిన బంధువుల్లో ఒక పెద్దావిడ విశ్వనాథం దగ్గరకు వచ్చి, పెద్దదానిగా ఒక మాట చెప్తాను విశ్వనాథం, తప్పుగా అనుకోకు. ఎలాగో మీ చిన్న కూతురు పెళ్లి కూడా చేసేసావు. కాబట్టి ఇక నీ పెద్ద కూతురు అయిన రాధకు కూడా ఎలాగోలా నచ్చచెప్పి పెళ్లి చెయ్యి. తనది ఇంకా చాలా చిన్న వయసు. బోళ్ళంతా జీవితం ఉంది. మీరైనా ఎంతకాలం తనకి తోడుగా ఉంటారు? తండ్రి కోసం ఆరాటపడుతున్న పసిదాని వంకతో అయినా మీరు రాధని ఒప్పించండి. హైదరాబాదులో నా మనవడు కళ్యాణ్ కూడా ఈ పరిస్థితిలోనే ఉన్నాడు. కామెర్లు ముదిరిపోవడంతో తన భార్య అకస్మాత్తుగా మరణించింది. చిన్న బాబుతో చాలా అవస్థపడుతున్నాడు. నేను ఎలాగైనా వాడితో మాట్లాడి ఒప్పిస్తాను. నువ్వు మీ రాధను కళ్యాణ్ను కలవడానికి ఒప్పించు అని చెప్తుంది. సరే పెద్దమ్మ, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంటాడు విశ్వనాథం. ఈ విషయం రాధతో నేను డైరెక్ట్గా మాట్లాడటం కంటే దామోదర్తో మాట్లాడిస్తే ఉపయోగం ఉంటుంది అనుకుని తన కొడుకైన దామోదర్ను పిలిచి జరిగినది అంతా విశ్వనాథం చెప్తాడు. దామోదర్ సంతోషంతో, నేను ఎలాగైనా చెల్లిని ఒప్పిస్తాను నాన్న. నా చెల్లి అలాంటి పరిస్థితిలో ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. నేను చూడలేకపోతున్నాను. ఎలాగైనా తనకి మంచి జీవితం ఇవ్వాలి అంటాడు దామోదర్. ఈ పెళ్లి సందడి అంతా అయ్యాక నేను రాధతో మాట్లాడి ఒప్పిస్తాను నాన్న, నువ్వేం కంగారు పడకు అంటాడు. పెళ్లి సందడి అంతా పూర్తవగానే అందరూ ఇంటికి చేరుకుంటారు. యష్, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నానమ్మని విసిగించకుండా ఉండాలి అంటూ కళ్యాణ్ యష్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. లేదు, నేను నీతోనే వస్తాను అంటూ కళ్యాణ్ను బయటకు వెళ్ళనివ్వకుండా పేచి పెడుతూ ఉంటాడు యష్. అబ్బబ్బా, నీ గారం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అన్నిటికీ పేచీలు పెడుతూనే ఉన్నావు. డాడీకి పనుంది, వెళ్ళని అంటూ యష్ను గట్టిగా తన చేతులతో బంధించి పట్టుకుంటుంది రాజ్యం. కాసేపటికి, అమ్మమ్మ, ఈ జర్నీలు చేయలేకే ఎక్కడికి వెళ్ళట్లేదు. రాజ్యం, కొంచెం మంచినీళ్ళు తీసుకురావే అంటూ సోఫాలో కూలపడిపోతుంది ఆ పెద్దావిడ. ఏంటి అత్తయ్య గారు, ఇదేనా రావడం అంటుంది రాజ్యం. నీ కుశల ప్రశ్నలు ఆపి ముందు మంచినీళ్ళు తీసుకురావే అంటుంది. ఇంత వయసొచ్చినా నాకు అత్తపోరు తప్పడం లేదు అనుకుంటూ వాటర్ గ్లాస్ తీసుకుని రాజ్యం, ఇది తీసుకోండి అత్తయ్య గారు అంటుంది చిరాగ్గా మొహం పెట్టి. మన కళ్యాణ్కు ఒక మంచి అమ్మాయిని చూశాను అంటుంది ఆ పెద్దావిడ. సంబంధమా? మరి వీడు ఒప్పుకోవాలి కదా అత్తయ్య. ఏ ఊరు అమ్మాయిది అంటుంది రాజ్యం. నేను పెళ్ళికి వెళ్ళాను కదా, మన దూరబంధువు అయిన విశ్వనాథం వాళ్ళ పెద్దమ్మాయి. పేరు రాధ. పెళ్ళైన సంవత్సరానికే భర్తను పోగొట్టుకొని 4 ఏళ్ల కూతుర్ని చూసుకుంటూ చిన్న ఉద్యోగం చేసుకుంటుంది. మన కళ్యాణ్కి తగిన జోడి అంటుంది. మీకేమైనా మతిపోయిందా అత్తయ్య? పోయి 4 ఏళ్ల కూతురు ఉన్నా అలాంటి ఆమెను నా కొడుక్కి చేసుకోమంటావా? నలుగురు ఏమనుకుంటారు? మన పరువు పోదు అని అరిచేస్తూ ఉంటుంది రాజ్యం. ఎందుకే అలా అరుస్తున్నావు? నీ కొడుకేమైనా బాలకుమారుడా? వాడికి ఒకసారి పెళ్ళయింది కదా, భార్య పోయింది, 3 ఏళ్ల కొడుకున్నాడు. వాడి ముడ్డి కిందకి 37 ఏళ్ళు వచ్చాయి అంటుంది. అయితేనేం, వాడు మగాడు, పెద్ద డాక్టర్, కో అంటే 1,000,000 మంది వస్తారు అంటుంది రాజ్యం గర్వంగా. రాజ్యం మాటలకు వాళ్ళ అత్తయ్య కోపం చిర్రెత్తుకుని వచ్చేస్తుంది. వస్తారు, కావాలంటే నీ కొడుక్కి భార్యగా వస్తారు, కానీ నీ మడమడికి తల్లిగా మాత్రం రారు. ఆ 1,000,000లో ఒక్కతి కూడా నీకు ఇవ్వాల్సిన మర్యాద నీకు ఇవ్వదు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఆ నలుగురి గురించి కాదు. బయట వాళ్ళకేం పోయింది? నరం లేని నాలుకే కదా, ఎటు కావాలంటే అటు తిరుగుతూ ఉంటుంది. మనకేమైనా కష్టం వస్తే ఆరుస్తారా, తీరుస్తారా? మనం ఆలోచించాల్సింది యష్ గురించి, కళ్యాణ్ గురించి. రాధ పేరుకు తగ్గట్టుగానే చాలా నిదానమైన అమ్మాయి. తన కూతుర్ని ఎలా చూసుకుంటుందో మన యష్ను కూడా అలాగే చూసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. అయినా నీ అంగీకారం ఎవరికి కావాలి? బోడి
కళ్యాణ్ని పిలువు, నేను మాట్లాడతా అంటుంది. ఈ ఇంట్లో నా మాట ఇంకెప్పుడు చెల్లుతుందో అనుకుని సనకడం మొదలు పెడుతుంది రాజ్యం. ఏమే, వింటున్నావా లేదంటే నా కొడుక్కి ఫోన్ చేయమంటావా అంటుంది. అక్కర్లేదులేండి, ఇప్పుడే వాడు హాస్పిటల్కు వెళ్ళాడు, వచ్చాక మాట్లాడండి అంటుంది మూతి పక్కకు తిప్పుకుంటూ. సాయంత్రం కాగానే కళ్యాణ్ ఇంటికి చేరుకుంటాడు. వచ్చి రాగానే యష్ను దగ్గరకు తీసుకుని, ఏం చేస్తున్నావు నాన్న, రోజంతా నానమ్మని బాగా విసిగించావా అంటాడు. కళ్యాణ్ నానమ్మ రూమ్లో నుంచి బయటకు వచ్చి, నీకోసమే ఎదురు చూస్తున్నాను నాన్న, నీకు ఒక విషయం చెప్పాలి. నిన్న పెళ్ళికి వెళ్ళాను కదా, ఆ పెళ్ళిలో ఒక అమ్మాయిని చూశాను. తన పేరు రాధ. వయసు 24 ఏళ్లే. చాలా మంచి అమ్మాయి. ఇంకా ఆ వయసు వాళ్లకు అసలు పెళ్ళే కాలేదు. కానీ ఆ రాధకు మాత్రం 4 ఏళ్ల కుమార్తె ఉంది. పెళ్ళైన సంవత్సరానికే భర్తను పోగొట్టుకుని తల్లిదండ్రుల పంచన చేరింది అంటూ రాధ గురించి వివరాలు చెప్పడం మొదలు పెడుతుంది. నానమ్మ, నీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ నాకు అలాంటి ఆలోచన లేదు. యష్ని సవతి తల్లి చేతిలో పెట్టడానికి నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు అంటాడు కళ్యాణ్. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా కళ్యాణ్. రాధ గుణగణాలు అన్నీ పరిశీలించాకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. తను నీ కొడుకుని సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఆ విషయంలో నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నా మాట కాదనవు అనే నమ్మకంతో విశ్వనాథంకి మాటిచ్చి వచ్చేశాను అంటుంది. నా నిర్ణయం లేకుండా అలా ఎలా మాటిస్తావు నానమ్మ? ఇది చాలా డెలికేట్ మ్యాటర్. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి అని కోపంగా చెప్తాడు కళ్యాణ్. అవునరా, డెలికేట్ మ్యాటరే. ఆ విషయం నాకు తెలియదా? నా మాట విని ఒక్కసారి రాధను కలువు. రాధలో యష్కి కావలసిన అమ్మ నీకు తప్పకుండా దొరుకుతుంది. నువ్వొక పెద్ద డాక్టర్వి, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలిగిన మెచ్యూరిటీ ఉన్నవాడివి. ఈ 3 ఏళ్ల కొడుకుని మీ అమ్మ సాకలేదు. ఎంతకాలమని నీతో ఉంటారు? నీకు ఒక తోడు కావాలి. నా మాటకు విలువిచ్చి ఒక్కసారి రాధను కలువు అంటుంది బిగ్గరగా. కళ్యాణ్ ఆలోచనలో పడతాడు. నానమ్మ చెప్పింది నిజమే. వీడిని మేనేజ్ చేయడం ఎవరి వల్ల కావట్లేదు. నానమ్మ నాతో ఎప్పుడు ఇంత కోపంగా మాట్లాడిందే లేదు. ఈరోజు నా ముందే ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అనుకుని, నానమ్మ సరే, నేను రాధను కలుస్తాను, కానీ నాకు నచ్చకపోతే ఆ మ్యాటర్ అక్కడే వదిలేయాలి. నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదు, ఫోర్స్ చేయకూడదు అంటాడు కళ్యాణ్. నానమ్మ సంతోషంతో, ఏమే రాజ్యం, దామోదర్కి ఫోన్ కలుపు, రేపే బయలుదేరి వస్తున్నామని చెప్పు అంటుంది. కళ్యాణ్ ఒప్పుకున్నాడు అని మాట వినగానే దామోదర్కు ఎక్కడి లేని సంతోషం పొంగుకుంటూ వచ్చేస్తుంది. వెంటనే రాధ దగ్గరకు వెళ్ళి, అమ్మ రాధయ్య, ఈ అన్నయ్య ఏం చేసినా నీ గురించి ఆలోచించే చేస్తాడు అని నువ్వు నమ్ముతున్నావు కదా. నా మాటకు విలువిచ్చి ఒక్కసారి కళ్యాణ్తో మాట్లాడు. పెళ్లి విషయంలో మాత్రం నిన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టను. నీకు అన్ని విధాలుగా కళ్యాణ్ ఓకే అయితేనే నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అని మెల్లగా రాధను కన్విన్స్ చేస్తాడు. ఉదయం కాగానే ప్రమీల మంచి డిజైనర్ శారీ తీసుకుని రాధ దగ్గరకు వస్తుంది. అమ్మ రాధ, ఈ చీర కట్టుకో, చాలా బాగుంటుంది అని మెల్లగా చెప్తుంది. ఇలాంటివి నాకు నచ్చవమ్మా, నేను ఇలాగే వెళ్తాను అని చిరాగ్గా చెప్పి, రోజు వేసుకుని ఒక కాటన్ చూడిదార్ వేసుకుని తల నిండా ఆయిల్ పెట్టుకుని టైట్గా బిగించి జడ వేసుకుని నార్మల్గా హాల్లోకి వచ్చేసి విశ్వనాథం పక్కన నుంచుంటుంది రాధ. బామ్మ రాధ వైపే చూస్తూ, విశ్వనాథం, వీడే నా మనవడు, హైదరాబాదులో డాక్టర్గా పనిచేస్తున్నాడు అంటుంది. నమస్తే అంకుల్ అంటాడు కళ్యాణ్ రాధ వైపు చూస్తూ. చూడ్డానికి కాలేజ్ చదువుకునే అమ్మాయిలానే ఉంది. 4 ఏళ్ల కొడుకున్నాడంటే నమ్మశక్యంగా లేదు. ఇంకా చిన్నపిల్లలానే ఉంది అని జాలిగా చూస్తూ ఉంటాడు. రాధ కళ్యాణ్ను చూడకుండా తలదించుకొని బొమ్మలా నిలబడి ఉంటుంది. పక్కనే ఉన్న దామోదర్, బామ్మగారు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, మనందరం బయట వెయిట్ చేద్దాం అంటాడు. వెళ్తూ వెళ్తూ రాధ చేయి పట్టుకొని, నీ ఇబ్బంది నాకు తెలుస్తుందిరా చెల్లి,
ఇది చాలా సున్నితమైన విషయం. మీ ఇద్దరి గురించి మర్చిపోండి. ముందు మీ పిల్లల గురించి మాట్లాడుకోండి. అతను డాక్టరే కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. కంగారేం లేకుండా ఎంత టైం అయినా తీసుకుని తీరిగ్గా మాట్లాడు అంటూ బయటకు వెళ్తాడు దామోదర్. రాధ బిగుసుకుపోయినట్లు ఇబ్బందిగా కూర్చుంటుంది. కళ్యాణ్ అటు ఇటు చూస్తూ కూర్చుంటాడు. లోపల నుంచి ప్రమీల కాఫీ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టి అబ్బాయికి కాఫీ ఇవ్వు అని లోపలికి వెళ్ళిపోతుంది. రాధ లేచి కాఫీ కప్ కళ్యాణ్కు ఇవ్వబోతుంది. పర్లేదండి, నేనే తీసుకుంటాను అంటూ ఏమాత్రము గర్వం లేకుండా తనే లేచి కాఫీ కప్ తీసుకుని కూర్చుంటాడు కళ్యాణ్. కాసేపు ఇద్దరి మధ్య మౌనమే ప్రయాణం చేస్తుంది. ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయి ఉంటారు. కళ్యాణే చొరవ తీసుకుని మీ పాప పేరు అంటాడు. తన పేరు ఆద్య, ముద్దుగా లక్కీ అని పిలుస్తాం అంటుంది రాధ. నైస్ నేమ్. మా బాబు పేరు యశోధర్. చాలా మొండివాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పడం చాలా కష్టం. చాలా అల్లరి చేస్తాడు. ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూనే ఉంటాడు. మా అమ్మని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు అంటూ యష్ గురించి చెప్తూ ఉంటాడు. మా లక్కీ కూడా అంతే. కోపం ఎక్కువ. చిన్న చిన్న విషయాలకి బాగా హట్ అయిపోతుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో గెస్ చేయడం చాలా కష్టం అంటుంది రాధ. ఇద్దరూ ఎంతసేపు మాట్లాడుకున్నా పిల్లల గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. సరే అండి, ట్రైన్కి టైం అవుతుంది. మీ ఒపీనియన్ కాల్ చేసి చెప్పండి అంటాడు కళ్యాణ్. ఇద్దరు రాత్రంతా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. రాధను ఇంట్లో వాళ్ళు ఏమీ డిస్టర్బ్ చేయకుండా తనే ఆలోచించుకుని చెప్తుందిలే అన్నట్లుగా వదిలేస్తారు. ఉదయం 6 గంటలకల్లా బామ్మ దామోదర్కు కాల్ చేస్తుంది. అరే దామోదర్, రాధతో నేను మాట్లాడతాను, ఒకసారి ఫోన్ ఇవ్వు అంటుంది. రాధ ఫోన్ తీసుకుని చెప్పండి బామ్మగారు అంటుంది. ఏం ఆలోచించుకున్నావమ్మా అని మామూలుగా అడుగుతుంది బామ్మ. మీ మనవడికి ఓకేనా అని అడుగుతుంది రాధ. లేదమ్మా, వాడేమీ చెప్పలేదు. ముందు నీ నిర్ణయమే కనుక్కోమని చెప్పాడు అంటుంది. బామ్మగారు, మీరేమీ అనుకోకపోతే నేను ఇంకోసారి కళ్యాణ్ గారితో పర్సనల్గా మాట్లాడాలి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అప్పుడు కానీ నేనేమీ చెప్పలేను అని స్పష్టంగా చెప్తుంది రాధ. దానికేం భాగ్యం, సాయంత్రానికల్లా నీ ముందుంటాడు. మాట్లాడడానికి నువ్వు రెడీగా ఉండు అంటుంది బామ్మ హుషారుగా. ఈవినింగ్ కల్లా కళ్యాణ్ రాధ పనిచేస్తున్న స్కూల్ దగ్గరకు వెళ్తాడు. రాధ కంగారుగా స్కూల్లో నుంచి బయటకు వచ్చి సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అంటుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏదో మాట్లాడాలి అన్నారట కదా అని అంటాడు కళ్యాణ్. ఎలా మొదలు పెట్టాలో తెలియక రాధ తడబడుతూ చేతివేళ్లు విరుచుకుంటూ ఉంటుంది. ఫ్రీగా ఉండండి, ఏదైనా ఓపెన్గా మాట్లాడండి అంటాడు కళ్యాణ్. నాకు లక్కీ అంటే చాలా ఇష్టం. తన కోసమే నేను బతుకుతున్నాను. అంతేకాని నాకు ప్రత్యేకంగా ఎటువంటి కోరికలు లేవు. మీరు మీ కొడుకు గురించి ఎలా ఒక మదర్ కావాలి అని ఆలోచిస్తున్నారో నేను కూడా లక్కీకు ఫాదర్ కావాలని ఆలోచిస్తున్నాను. ఇలాంటివి సెట్ అవ్వవు అని చాలానే విన్నాను. మొదట అంతా బాగానే ఉన్నట్లు ఉంటుంది. కానీ ఆ తర్వాత నా కూతుర్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ముందే చెప్పేస్తున్నాను. ఇది ఒక మ్యూచువల్ రిలేషన్షిప్ మాత్రమే. నేను మీ బాబుకి 100%గా తల్లిని అవుతాను. మీరు కూడా నా పాపకి 100% తండ్రిగా ఉండాలి. మీ పేరెంట్స్తో మాకు ఎటువంటి ప్రాబ్లము రాకూడదు అని క్లారిటీగా చెప్తుంది రాధ. రాధ చెప్తున్న మాటలను మౌనంగా వింటూ ఉంటాడు కళ్యాణ్. అదొక్కటే కాదు, పిల్లల గురించి తప్ప అంతకన్నా నాకు వేరే ఏమి కోరికలు లేవు. నేను మీ బాబుకి మదర్ మాత్రమే అవ్వగలను, కానీ మీకు వైఫ్ కాలేను అంటుంది రాధ. ఈ రిలేషన్ ఓన్లీ పిల్లలకి పేరెంట్స్గా మాత్రమే ఉంటే మంచిది. ఒకవేళ అందులో ఫుల్ఫిల్ కాలేము అనిపిస్తే మళ్ళీ ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. లక్కీకి కూడా అక్కడ ఎటువంటి ప్రాబ్లము వచ్చినా నేను మీతో కలిసి మీ కుటుంబంలో ఉండను. నా దారి నేను చూసుకుంటాను అని
క్లియర్‌గా ఖారాఖండిగా చెప్పేస్తుంది రాధ. కళ్యాణ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని, థ్యాంక్ యూ రాధా. మీరిలా చెప్పడం నాకు చాలా నచ్చింది. యాక్చువల్‌గా నేను అదే ఫీల్ అవుతున్నాను. అనవసరంగా ఒక అమ్మాయిని నా లైఫ్‌లోనికి తెచ్చుకొని, ఒకవేళ నేను ఆమెను యాక్సెప్ట్ చేయలేకపోతే ఎలా అని నేను ఆలోచిస్తున్నాను. ఇన్‌ఫాక్ట్ నేను కూడా ఇంకా నా భార్యను మర్చిపోలేదు. మర్చిపోవాలని కూడా నేను అనుకోవట్లేదు. అందుకే మీ ప్రపోజల్ నాకు బాగా నచ్చింది. పిల్లలకి పేరెంట్స్‌గా మాత్రమే అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. లక్కీకు నేను పూర్తిగా తండ్రి బాధ్యత వహిస్తాను అని తేలికపడ్డ మనసుతో చెప్తాడు. ఏంటి ఇలా చెప్పగానే అన్నిటికీ ఓకే చెప్తున్నారు అని అనుమానంగా చూస్తూ ఉంటుంది రాధ. యష్ గురించి తప్ప నాకు వేరే ఆలోచనే లేదు. మీరు ధైర్యంగా ఉండొచ్చు అని మృదువుగా చెప్తాడు కళ్యాణ్. రాధ మొహంలో కొంచెం చిరునవ్వు వికసిస్తుంది. ఇక నేను బయలుదేరుతాను అంటుంది. సరే రాధగారు, జాగ్రత్త, వెళ్ళాక కాల్ చేయండి అంటూ కళ్యాణ్ కూడా ఇంటికి బయలుదేరతాడు. మిగిలిన భాగం తర్వాతి ఎపిసోడ్లో చూద్దామండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.